వికారాబాద్ కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న వికారాబాద్ పోలీసులు. ట్రైన్లో మహారాష్ట్రకి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా నలుగురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఆర్పీఎఫ్ పోలీసులు. నిందితుల నుంచి 77 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఆర్పీఎఫ్ పోలీసులు వీటి విలువ సుమారు 20 లక్షలు అని పోలీసులు తెలపడం జరిగింది. చెప్పండి సార్. గౌరవ ఎక్సైజ్ కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ ఎక్సైజ్ యూనిట్ మరియు ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్త తనిఖీలో ఈరోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ తనిఖీ చేయడం జరిగింది. అందులో మాకు సుమారుగా ఒక 60 kgs గాంజా దొరికింది. ఒక 4 అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు పూణేకి ఒరిస్సా నుంచి పూణేకి తీసుకెళ్తున్నట్టు మాకు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈ కేసులో కనుక చూస్తే ఒక కొత్త పందాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఇలా బెడ్షీట్స్ని బెడ్స్ లాగా కుట్టించుకొని అందులో గాంజా ప్యాకెట్లు పెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ విధంగా కన్సీల్ చేసి మళ్ళీ దీనిపైన ఇంకో బెడ్షీట్ పెట్టుకొని బెడ్ పైన పడుకొని తీసుకెళ్తున్నారు. సో ఈ ఆపరేషన్లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్, రైల్వే ప్రొటెక్షన్ టీం మరియు అన్ని ఎక్సైజ్ స్టేషన్స్ టీమ్స్కి ప్రత్యేకంగా అభినందనలు. కొంతకాలంగా ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి సంయుక్తంగా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ సోదాలలో మనకు సంబంధించిన అంటే ఫారిన్ లిక్కర్ బాటిల్స్ కానీ లేదంటే గంజాయి ప్యాకెట్లు కానీ రైల్వే ద్వారా రవాణా చేస్తున్న క్రమంలో సమర్థంగా అరికట్టడం జరిగింది. చాలామందిని ఇదివరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక కొత్త పందా చూస్తున్నాం. కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఈరోజు సోదాలు అంటే సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈరోజు గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆల్మోస్ట్ 60+ kgs ఉన్నాయి పేమెంట్. మోడస్ ఆపరేటివ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంది. అంతకుముందు ట్రాలీ బ్యాగేజ్లలో లేదంటే బ్యాక్ ప్యాక్ బ్యాగేజ్లలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు బెడ్షీట్స్లోనూ వాటిని ఒక బెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి కొంత పార్షియల్ పార్ట్ని దానిలో ఈ ప్యాకెట్లు దూర్చగలిగే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని బెర్త్ల మీద పరుచుకొని అందులో పడుకొని పోయినట్టుగా మోడస్ ఆపరేటివ్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు పలాస నుంచి బయలుదేరారు, పూణేకి వెళ్ళాలి. ఈ క్రమంలో మనకు జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్న ఎక్సైజ్ అండ్ ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళు దొరికారు. 4 నిందితులు దొరికారు. వీళ్ళ మీద చట్టరీత్యా తగు చర్యలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కొనసాగిస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పాలా? మీరు కూడా